మెడి9. నమస్కారం అండి, నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులకు ఎక్కువగా చికాకు పెట్టే సమస్య మొటిమలు. దీన్ని అక్నే అంటాం. ఆయుర్వేదంలో దీన్ని యవ్వన పిటికలు అంటాం. ఎందుకు యవ్వన పిటికలు అంటే యవ్వనంలో వస్తాయి కాబట్టి యవ్వన పిటికలు అంటాం. ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయి. వాతం వల్ల వచ్చే మొటిమలు, పిత్తం వల్ల వచ్చే మొటిమలు, కఫం వల్ల వచ్చే మొటిమలని 3 రకాలుగా మనం వర్గీకరించడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా వాతం వల్ల వచ్చేటటువంటి అక్నే ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి అంటే స్కిన్ డ్రైగా, ఫేస్ ఏదైతే ఫేస్ ఉండే స్కిన్ డ్రైగా ఉండటం, బ్లాకిష్ కలర్లో ఉండటం, అదేవిధంగా మనం జనరల్గా బ్లాక్ హెడ్స్ అంటాం. అంటే చిన్న చిన్న నువ్వుల్లాగా, నల్ల నువ్వుల్లాగా చిన్న చిన్న మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఉంటాయి. అదే పిత్తానికి సంబంధించింది ఏంటంటే చాలా మందికి చూస్తుంటాం, రెడ్గా ఏర్పడి ఉంటుంది. అది కూడా మనం చూస్తే అక్కడి నుంచి చీమ్ వస్తుంది, పస్ రావటం, నెక్స్ట్ అదే బ్లడ్ రావటం, సెప్టిక్ అయినట్టు ఉంటుంది. అదంతా కూడా మనకు పిత్తానికి సంబంధించిన మొటిమలు. అదే కఫానికి సంబంధించిన మొటిమలు ఎలా ఉంటాయంటే సిస్టిక్ అక్నే అంటాం. అంటే ఏంది, చాలా మందికి మనకు ఇలా మనం టచ్ చేస్తే పైన స్కిన్ ఉంటుంది, ఉబ్బి ఉంటుంది, లోపలేమో లిక్విడ్ లాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది. అది చాలా రోజులకు కానీ పగలదు. అది ఎప్పుడైతే పగిలుతుందో ఆ లోపల నుంచి రెడ్గా పలుచగా ఉండేటువంటి బ్లడ్ అనేది వస్తుంది. దాన్ని సిస్టిక్ అక్నే అంటాం. అయితే అన్ని మొటిమలకు ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే జనరల్గా మొటిమలు రావడానికి మెయిన్ కారణం జనరల్గా ఏంటంటే వాటర్ తక్కువ తీసుకోవటం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం ద్వారా ఏమవుతుంది అంటే జనరల్గా మనకు చెమట అనేది ఈ సెబేసియస్ గ్లాండ్స్ అంటే చెమట గ్రంథుల నుంచి బయటికి వెళ్ళాలి. చెమటలో చాలా లవణాలు ఉంటాయి, మలినాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే ఫ్యాట్ ఉంటుంది, అదేవిధంగా కాల్షియం ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ వాటర్లో డిజాల్వ్ అయి చెమట రూపంలో బయటికి పోతుంది. ఎప్పుడైతే మనకు వాటర్ తక్కువ తీసుకొని ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వాటర్ కాంటెంట్ తగ్గడం ద్వారా చెమట అనేది చిక్కబడి అక్కడ ఉండేటువంటి ఆయిల్ వల్ల ఇంకా చిక్కబడి ఆ స్వేద గ్రంథుల నుంచి బయటికి రాక అక్కడ అడ్డుపడుతుంది. అడ్డుపడటం వల్ల అక్కడ ఉండేటటువంటి గ్రంథి ఉబ్బి మొటిమలాగా ఏర్పడుతుంది. అందువల్ల ఎవరైనా సరే జనరల్గా ఆయిలీ స్కిన్ నుండి ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తీసుకునేవారు అవి అవాయిడ్ చేయాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, జనరల్గా ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. క్రీమ్స్ వాడకుండా వీలైనన్ని సార్లు సోప్తో, గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోవడం చాలా వరకు ముఖ్యం. ఎవరు ఈ సిస్టిక్ అక్నే ఉండేవారు, అదేవిధంగా అక్నే రోజేసియే, ఈ 2 కండిషన్లో ఇది చాలా వరకు ముఖ్యం. అలా కాకుండా బ్లాక్ హెడ్స్ ఉన్నవారు ఆయిల్ ఫుడ్స్ తీసుకోవచ్చు, నెయ్యి కూడా తీసుకోవచ్చు. వారికి అది చేయటం వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి, అదేవిధంగా స్కిన్ డ్రైనెస్ కూడా తగ్గుతుంది. అలా మనం ఒక్కొక్క క్లాసిఫికేషన్ బట్టి, ఆ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సరే, ఏదేమైనా అన్నిటికీ ఈజీగా మనకు ఏది ఉపకరిస్తుంది అంటే ముఖ్యంగా ఈ మొటిమలు ఉన్న వారందరూ కూడా పైన ఫేస్ క్రీమ్స్ వాడకూడదు. జనరల్గా మనకు అతిమధుర చూర్ణం అని ఉంటుంది. ఈ అతిమధుర చూర్ణం పచ్చిపాలతో కలిపి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే అది వాతం వల్ల వచ్చే మొటిమలు కానీ, పిత్తం వల్ల వచ్చే మొటిమలు కానీ, కఫం వల్ల వచ్చే మొటిమలు కానీ, ఈ వేటికైనా సరే అది మనకు యూజ్ అవుతుంది. ఇది అందరూ వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, మెడిసిన్స్ వరకు వస్తే అవి వాతం వల్ల వచ్చినాయా అంటే వాటికి కొన్ని మెడికేటెడ్ గీ ఉంటాయి లోపలికి, అంటే పంచతిక్తఘృతం అని, మహాతిక్తఘృతం అలాంటివి ఇవ్వాలి. అదే పిత్తం వల్ల వచ్చినటువంటి మొటిమలు అక్నే రోజేసి అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. మరలా గంధక రసాయనము, శారిబాధ్యాసము అలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అదే కఫం వల్ల వచ్చినటువంటి మనకు సిస్టిక్ అక్నే అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏమి ఇవ్వాలి, మనం కాంచనార గుగ్గుళ్ళు, ఇంకా కొన్ని రకాల కఫాన్ని తగ్గించేటువంటి మందులు ఇవ్వాలి. ఈ సిస్టిక్ అక్నే ఉండే వాళ్ళని పూర్తిగా పెరుగు కానీ, అరటిపండు, స్వీట్స్ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఓకే, వీటితో పాటు ముఖ్యంగా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఈ మొటిమలకు ఈ ఫేస్ ప్యాక్స్, ఇంకా నవరా అని, కేరళ నవరా ట్రీట్మెంట్ అని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే నవరా రైస్ మనం ఉడికించి ఆ ఫేషియల్ వేస్తారు. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా మీరు ఇవి వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే అండి. సంప్రదించవలసిన నంబర్ 9398590286 మరియు 9281000268. వెబ్సైట్ మెడి9.info.